నో 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 పట్టపగలు పెళ్లి మంటపంలో పెళ్లి కూతురు హత్య, హంతకుడెవరో కనిపెట్టలేని పోలీసులు. మీ వల్ల ఏమవుతుందిరా? ఈ డిటెక్టివ్ వల్లే అవుతుంది. అటాక్ టు పోలీస్ స్టేషన్. ఆ మర్డర్ కేసు నువ్వే చూస్తున్నావు అనుకుంటాను. అవును సార్, కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుంది. ఎవరా నువ్వు? నేను ఎవరా? బాణం వేసినట్లుగా చేశాడంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు మనవడేమో. నో! ఛాతీ బిగబట్టి సంకెళ్లు తెంచినట్లు చేశాడంటే వీరపాండ్య కట్టబ్రహ్మన్ వంశం వాడై ఉంటాడు. నో నో నో! సిబిఐ ఆఫీసర్. నో! రేయ్, పట్టపగలు పెళ్లి పందిట్లో ఒక ఆడకూతుర్ని నవ్వ వధువుని చంపితే మీరేం చేస్తున్నారు? ఎస్, మీ వల్ల ఏమీ కాదని తెలుసు, అందుకే నేనొచ్చా. అంటించకు, అలాగే ఉంచు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాను. కర్మ కర్మ కర్మ. లోపల వీర లెవెల్లో బిల్డప్ ఇచ్చా. ఏం జరుగుద్దో ఏమో. కసకస కసకస కస నరికేస్తారేమో. ఎలా పట్టుకోవాలబ్బా? హంతకుడు అమ్మాయిని చెబుతున్నాడు కాబట్టి ఒక అందమైన అమ్మాయిని ఎరవేయాలి. కానీ అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? అమ్మాయిలు అమ్మాయిలు వచ్చే అమ్మాయిలు. సుందరి కంపెనీ ఇదేనండి? ఇదే కానీ ఆ ఉంగరాలు ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళండి. ఎందుకని? ఎందుకంటే లోపల అయస్కాంతాలు ఉన్నాయి, లాగేస్తాయి. నేను డిటెక్టివ్ని. నువ్వు డిటెక్టివ్ అయినా ఢిల్లీ కంపీ అయినా లోపలికి వెళ్తే అంతే సంగతిలో. నీవు కూడా అలాగే పోయినా? రండి రండి కూర్చోండి. థ్యాంక్స్ అండి. నెంబర్ 32, 36 రెండే ప్యాసింజర్ వచ్చాడు. ప్రస్తుతానికి వీళ్ళే ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా అవుట్డోర్ వెళ్ళారు. వీళ్ళలో మీకు ఎవరు నచ్చారో సెలెక్ట్ చేసుకోండి. నేను అందుకోసం రాలేదండి. మరి ఎందుకోసం వచ్చావు? టీవీ వాడివా, జర్నలిస్ట్ వా? నేను డిటెక్టివ్ని. డిటెక్టివా? మేం పోగొట్టుకున్నది వెతికినా దొరకదులే. అంటే నేను ఒక కేసు పరిశోధనలో ఉన్నానండి. నాకు ఒక అందమైన అమ్మాయి 4 రోజులు కావాలి. నెల రోజులు కాంట్రాక్ట్. మీరు వెళ్ళి నెంబర్ 18 పంపించండి. ఏది ఇంకా రావట్లేదు. నెల రోజులంటే ఖర్చు కాస్త ఎక్కువనే అవుతుంది. మరి అమ్మాయి నచ్చితే ఓకేనండి. అమ్మాయి పేరు చంద్రముఖి, ఫ్రెష్ క్యాండిడేట్. మరి మీకు నచ్చినట్టేనా? బాగుంది. చంద్రముఖి డాన్స్ ఏమైనా? డాన్స్ అంట, ఒక స్టెప్ అయితే పోలే. ఏందాక గిరాకీ? అది నేను చెప్తాను. నేను కేసు పరిశోధనలో ఉన్నానండి. దాంతో మీరు ఒకరిని బుట్టలో వేసుకోవాలి. సరే సరే, కండిషన్లు గిట్లా అక్క మాట్లాడుతుంది. అలాగే. కండిషన్లు ఏంటండి? అమ్మాయి ఫారిన్ సిగరెట్లు మాత్రమే తాగుతుంది. అది రోజుకు 3 పెట్టెలే. పొద్దున్నే పాయ, మధ్యాహ్నం బిర్యానీ, చేపల పులుసు తప్పనిసరిగా కావాలి. రాత్రికి స్కాచ్ ఫుల్ బాటిల్. అంతే. వాడిని పట్టుకోవాలి కదా. పర్లేదండి. ఓకే ఓకే. నాకు ఇలాంటివి పడవు. నిన్న అద్దెకి తీసుకొచ్చింది ఒక బృహత్తరమైన పనికి. వేస్ట్ కాడు. సరే, నాకు ఆకలి అవుతుంది, ఫుడ్ కావాలి. 2 ఇడ్లీ ఒక వడ తీసుకురా. ఏంది 2 ఇడ్లీ ఒక వడనా? నాకు ఫుల్ ప్లేట్ బిర్యానీ కావాలి, తందూర్ చికెన్ కావాలి, చికెన్ ఫ్రై కావాలి, చేపల పులుసు కావాలి, చేపల ఫ్రై కావాలి, ప్రాన్స్ కావాలి, క్రాబ్ కావాలి. ఇప్పటికి ఇవి చాలు. ఆకలి అయితే లేదు, వెళ్ళి తీసుకురా. ఆకలి వేయకుండానే ఇన్నా
ఆకలిస్తే పచ్చి నెత్తురు తాగేస్తావా? ఏమో తాగుతానేమో, గిన్నెలో ఒక్కటి దగ్గరే నేను ఒప్పుకోను. పోయి తీసుకురా. వద్దు తల్లి, తెస్తా. మ్మ్. కర్మ. చచ్చిండు. ఇంకా ఎంతసేపు? ఎవరిని పడేయాలన్నా చిన్న ఈలేసి కన్ను కొడితే ఆడే సొంగ కార్చుకుంటే ఎంటొస్తాడు. నోర్మి, మనకు కావాల్సింది మర్డర్ చేసిన వాడు. అయితే గొప్పేంది? మర్డర్లు చేసేవాడైనా మంచం కాడికి వచ్చేసరికి కుక్క పిల్లల తోక ఆడించాల్సిందే. ఊరుకుంటావా? అటు చూడు. మ్మ్. ఇదిగో అటొస్తున్నాడే, మ్మ్. వాడి మీద నాకు అనుమానంగా ఉంది. వెళ్ళు, వెళ్ళిపో. అంతే. జేబులో 3000 ఉన్నాయా? ఉన్నాయి. ఓ అయితేరా. పదా అమ్మో. ఉన్నాయని చెప్పాగా. ఇదేంటిది? బా, మొత్తం ఇస్తానని చేసిన చెప్పాగా. పట్టుకోమంటే బిజినెస్ మాట్లాడుతుంది. వసేయ్, ఇట్లా. ఈ అమ్మ కర్మ పాడుగారు. ఏంది కర్మ? అల్లుడు, ఏంటి అల్లుడు చాలా దిగాలుగా ఉన్నావు? ఆనందం బాగా ఎక్కువయ్యి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆనంద పంచులు చూసిన తర్వాత ఇలాగే తయారవుతారు. ఆ విషయం ముందే చెప్తే ఎంత బాగుండేదే. ఈ ఇల్లు చాలా బాగుంది. గదికి ఒక మంచం ఏర్పాటు చేసేద్దామా? ఇది నా ఇల్లు, లాడ్జింగ్ అనుకున్నావా? పిచ్చివాడా, ఇంకా నీ ఇల్లేంటి నా ఇల్లేంటి? ఇక నుంచి ఇది సుందరమ్మ కంపెనీయే. ఆ? సాక ఇది మంచి బిజినెస్ సెంటర్. అందుకే కదా ఆ? నేను బిజినెస్ ఇక్కడికి షిఫ్ట్ చేశాను. నేను ఒప్పుకోను. నాకు ఒక్కదానికే 3000 దాకా వస్తున్నాయి. ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎంత వస్తుందో ఆలోచించవా? అవునులుడు, నువ్వు ఇంకా బిజీ అయిపోతావు. ఓసి అవును. అమ్మ కడుపులు మాడ. మా అమ్మ నాన్న గౌరవంగా బ్రతికిన ఇల్లే ఇది. నీ గౌరవానికి ఏమీ లోటు రాదు, ఇంకా పెరుగుద్ది. ఆ? పెద్ద పెద్ద వ్యాపారస్తులు, కోటీశ్వర్లు, ఇంకా బిజీ అయిపోతావు. నోరు మూసి ఆటోలో లగేజ్ ఉంది, తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. నువ్వు ఈ లగేజ్ తీసుకురా. నువ్వు రాక రా. కర్మ పాడుగారు. నో, ఇక నా వల్ల కాదు. రాజీ పడే ప్రసక్తి లేదు. డిటెక్టివ్ గా ఏదో సాధ్యం అనుకున్నా. ఇదిగో ఇట్లయిది నా బతుకు. ఛీ. ప్లీజ్. ఏందమ్మా గింత కోపం? నా కోసం గీ మాత్రం చేయలేవా? ప్లీజ్. మ్మ్. రండి రండి, కూర్చోండి. అందమైన అమ్మాయిలు ఉన్నారు, ఆనందాన్ని అనుభవించండి. మీ ఆనందమే మా ఆదాయం. నాకు సిగ్గేస్తుందండి. మొదట్లో మేము కూడా ఇంతకంటే ఎక్కువ సిగ్గుపడ్డాం. మీ సిగ్గు గిగ్గు గదిలోకి వెళ్తే వాళ్లే పోగొడతారు. ఏమండి, నాకు అసలే కొత్త, ఏం భయం లేదు కదా. ఇక్కడ మీరు అసలు ఏం భయపడక్కర్లేదు. పోలీసులంతా మన వాళ్లే. వాళ్ళకి నెల నెల మామూలు ఇస్తూ ఉంటాం. నువ్వు ధైర్యంగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగేనండి. అమ్మాయిని పిలుస్తాను, సెలెక్ట్ చేసుకొని 3000 కట్టు. ఆ 3000 నేను కడతాను. పోలీసులు నేను స్టేషన్ లో ఇస్తాను వెళ్ళిపోయా. పదండి. సార్, ఓసారి మన స్టేషన్ కి ఓ విప్లవ వీరుడొచ్చి హంతకుని పట్టుకోలేదని వాయించి వెళ్ళాడే. అంత గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడెందుకు చెప్తున్నావు? ఇప్పుడు మేము రైడ్ చేసింది అతనింట్లోనే. వాడేడి? ఇక్కడున్నారు మహాన్ బావ. బాడీ పార్ట్లన్నీ లూజ్ అయిపోయి ఇలా సెటిల్ అయిపోయారు. మేము కోటింగ్ ఇస్తే సెట్ అయిపోతాం. వద్దు సార్, దండం పెడతా. ఏం చేస్తుంటావు? ఐఎమ్ డిటెక్టివ్ సార్. డిబ్యాచర్స్ కి బ్రోకర్ గాడివి డిటెక్టివ్ అంటావా? అంటే ఒకప్పుడు డిటెక్టివ్ అండి, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అండి. అలా ఒప్పుకోకండి సార్. ఏది మరోసారి అల్లూరి సీతారామరాజులా చేయండి. పోనీ వీరపాండ్య కట్టబ్రహ్మంలా చేయరా? వద్దండి. చేయరా? ఇప్పుడు ఇలా ఏడుస్తూ చేసావు. ఆ రోజు మమ్మల్ని అందరినీ బెదరగొట్టావుగా. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు మనవడేమో. నో, ఛాతీ బిగబట్టి సంకెళ్ళు తెంచినట్లు చేశాడంటే వీరపాండ్య కట్టబ్రహ్మన్ వంశం వాడై ఉంటాడు. నో, నో, సిబిఐ ఆఫీసర్. నో. రేయ్, పట్ట పగలు పెళ్లి పందిట్లో ఒక ఆడ కూతుర్ని నవ్వ వధువుని చంపితే మీరేం చేస్తున్నారు? ఎస్, మీ వల్ల ఏమీ కాదని తెలుసు, అందుకే నేను వచ్చా. అది ఉత్తుతిరేనండి. అంత పెద్ద మహానుభావుల్ని అమ్మా, అవమానపరుస్తావా? వీణ్ణి ఏ కీలు కాకీలు ఇరగదీసి కరెంటు స్తంభానికి వేలాడదీయండి. ఏయ్, పద. అయ్యా.